హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్వి ఫ్యాషన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫస్ట్ వీడియో అనమాట, మన కలెక్షన్ పేజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ వీడియో, ఫుల్ వీడియో ఇది. అన్ని షార్ట్స్ వీడియోసే ఉన్నాయి. మన దాంట్లో కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కానీ అసలు ఫస్ట్ వీడియో ఇలా కొంచెం బాధగా అట్లా పెడతాను అస్సలు అనుకోలేదు. సో చాలా హ్యాపీగా మంచి గివ్ అవే గిఫ్ట్స్ తోటి, కలెక్షన్ మంచి రీజనబుల్ ప్రైస్ తోటి నేను అసలు ఫస్ట్ వీడియో పెడదామని అనుకున్నాను. సడన్గా ఈ వీడియో అయితే పెట్టాలని అనుకుంటున్నాను. మనం ఆఫ్లైన్ స్టోర్ అయితే స్టాప్ చేస్తున్నాము కొన్ని రీజన్స్ వల్ల. సో ఆ రీజన్స్ చెప్పనీకి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో మళ్ళీ ఎవరైనా ఆఫ్లైన్ స్టోరు విజిట్ చేస్తారు కదా, సో అందుకే. అంటే ఆఫ్లైన్ స్టోర్ ఉంటుంది, కాకపోతే మన ప్లేస్లో వేరే వాళ్ళు రన్ చేస్తారు. సో ఎందుకు రన్ చేస్తారు, మేము ఎందుకు ఆఫ్లైన్ స్టోర్ తీసేసినాము అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. ఫస్ట్ టైము ఎవరైనా నా ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏం నోటిఫికేషన్ అయినా మీకు వస్తుందన్నమాట నేను వీడియో పెట్టగానే. సో ఇప్పటివరకు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆర్డర్స్ కూడా మంచిగా వచ్చాయి, మంచిగా క్లిక్ అయ్యాను. ఆన్లైన్ నుంచి నేను ఆఫ్లైన్ పెట్టాను. సో ఆఫ్లైన్లో కూడా నేను మంచిగా రన్ చేశాను. అంతా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి హ్యాపీగా, అసలు ఏ టెన్షన్ లేకుండా మంచిగా రన్ చేశాను. మంచి నేమ్ కూడా వచ్చింది మన కలెక్షన్కి ఇక్కడ ఆఫ్లైన్లో కూడా. కానీ సడన్గా అయితే మనం క్విట్ అవుతున్నాము ఆఫ్లైన్ నుంచి. సో ఎందుకు ఏంటి అని నాకైతే అసలు ఈ విషయం చెప్పాలన్నా అసలు ఇట్లా బాధ అవుతుంది బాగా. అంత ఇష్టంతో పెట్టుకున్నాం కదా, సో అందుకే. సో ఇంకా ఎందుకు తీసేస్తున్నాం అనేది చెప్పేస్తా, అంటే వీడియో కూడా లెంతీ కాకుండా చెప్పేస్తా అనమాట. ఫస్ట్ చాలా ఇష్టంతోనైతే పెట్టుకున్నాము, కానీ ఎందుకంటే మేము ప్రజెంట్ విజయవాడ, మనది ప్రాపర్ వచ్చేసి యాదాద్రి భువనగిరి. విజయవాడలో 3 years అయిపోయింది మేము వచ్చి. అంటే మా ఆయన ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ, ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడే వచ్చినాం. 3 years అవుతుంది, 4th year రన్నింగ్. ఇంకో 3 years ఉంటుంది, మొత్తం 7 years ఫ్యామిలీ పర్మిషన్. సో నాకు చాలా ఇష్టము ఈ కలెక్షన్, ఇవన్నీ డ్రెస్సెస్ కలెక్షన్, న్యూ మోడల్స్ తేవడం, సేల్ చేయడం, ఇట్లా నాకు ఇష్టం అనమాట. ఫస్ట్ నేను ఆన్లైన్లో స్టార్ట్ చేశాను, ఇంట్లోనే స్టార్ట్ చేశాను. తర్వాత మంచి గ్రో అవుతుంటే నేను ఇంకా ఆఫ్లైన్ కూడా మా ఆయన సపోర్ట్ వల్ల మేము ఆఫ్లైన్ కూడా పెట్టామన్నమాట. ఇలా ఒక 3 months 4 months ఇంట్లోనే ఆన్లైన్ చేశాను. మంచి క్లిక్ అయింది ఆన్లైన్ కూడా, బయట కూడా మంచిగా తీసుకున్నారు మన కలెక్షన్. ఇంకా ఆఫ్లైన్ పెడదామని ఆఫ్లైన్ పెట్టినాము. సో ఇంకా 3 years ఉంటుంది మాకు ఇక్కడ పోస్టింగ్ మా ఆయనకు వచ్చేసి. ఇంకా 3 yearsలో మంచి డెవలప్ చేసుకున్నాము. అంటే ఒక బిజినెస్ మీద మనకి ఐడియా వస్తుంది, ఆఫ్లైన్ కూడా బయట కస్టమర్స్ ఎట్లా ఉంటారు, ఇంకా మంచిగా ఎట్లా చేయాలి అనేసి మేము డిసైడ్ అయ్యి ఇంకా ఆఫ్లైన్ పెట్టేశాము. చాలామంది అన్నారు వద్దు పిల్లలతో రిస్క్ అన్నారు, కానీ మాకు ధైర్యంతో పెట్టినందుకు అందరూ అన్నారు, అంటే అసలు ఇక్కడ తీసుకుంటారో తీసుకోరు, చిన్నపిల్లలు ఉన్నారు, మెయింటైన్ చేయలేవు అన్నారు. కానీ మస్తు స్ట్రగుల్స్ పడుకుంటూ నేనైతే ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా, పిల్లలు ఇంట్లో అన్నీ ఒకదాన్ని చూసుకుంటూ, ఇంకా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా హెల్ప్ చేసిర్రు. ఇంకా అట్లా అంటే మా ఆయన కూడా మళ్ళీ డ్యూటీ టైంలో ఉండడు అనమాట, వర్షాల టైంలో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, అప్పుడు కష్టం అవుతుంది అన్నారు. కానీ నేనేం చేసినా ఏం కాదు, నేను చేసుకుంటా, పిల్లల్ని స్కూల్ పంపించి ఖాళీ టైంలో చేసుకుంటా అని ఫిక్స్ అయ్యి ఇంకా నేను నా ఫోర్స్ వల్ల మా ఆయన ఇంకా ఎక్కువ 100% కంటే 200% ఎఫర్ట్స్ పెట్టి షాప్ అయితే పెట్టించాడు అనమాట. పెట్టించిన ఇప్పుడు 3 monthsలోనే మంచిగా క్లిక్ అయింది, మంచిగా సేల్ అయినాయి డ్రెస్సెస్ కూడా, మంచిగానే నడుస్తుంది ఇప్పుడు షాప్ కూడా. అందరు అంటున్నారు మీరు వెళ్ళొద్దు అని, ఇక్కడ కామెంట్స్ కూడా చాలా, అసలు వెళ్ళొద్దు సిస్టర్ అని. నాకంటే ఎక్కువ వాళ్ళే బాధపడుతున్నారు. నాకు మంచిగా అందరు ఫ్రెండ్స్ అయినారు, ఇంకా బయట షాప్ ఉంది కాబట్టి వచ్చే వాళ్ళ కస్టమర్స్ కూడా చాలా మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. తీయొద్దు అనేసి అంటున్నారు, కానీ మనం ఇంకా తప్పదు. ఇంక ఇక్కడ 3 years ఉంది మనకి, మా ఆయనకైతే డ్యూటీ. కానీ ఈ 3 years మాకి హైదరాబాద్లో డ్యూటీ చేయాలని ట్రాన్స్ఫర్ వచ్చిందనమాట. సో ఇంకా ఏమీ చేయలేము. సో ఇంకా నెక్స్ట్ డ్యూటీ పరంగా ఇంకా తన హైదరాబాద్ వెళ్ళిపోతే ఇంకా మేము ఉండే ఆప్షన్ ఉండదు, ఉన్నా ఒక్కదాన్ని రన్ చేయలేను. మళ్ళీ ఇంటికాడ కూడా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఎవరు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. సో ఇంకా అట్లా డిసైడ్ చేసుకొని, ఒకటి చెప్తున్నా, మన ప్రాబ్లమ్స్ మనమే ఫేస్ చేసుకోవాలి.
ఎవరు వస్తారు, ఎవరో ఏమో చేస్తారు అని ఒక థాట్తోనైతే ఏది బిజినెస్ అయితే స్టార్ట్ చేయొద్దు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అస్సలు స్టార్ట్ చేయొద్దు. సపోర్ట్ ఉంటే స్టార్ట్ చేయొచ్చు, కానీ సపోర్ట్ లేదు మేమే తీసుకుంటాం అన్ని ప్రాబ్లమ్స్ అయినా అనుకొని అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటాను నేను ఇప్పుడు. అంటే అందరినీ నేనే పిల్లల్ని చూసుకొని నేనే చూసుకుంటా, షాప్ చూసుకుంటా, ఆన్లైన్ చూసుకుంటా అంటే అది అస్సలు కాదు. నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయిందిలే కొంచెము. మా ఆయన సపోర్ట్ చేస్తున్నాని ఎక్కువగా ఆలోచించి ఇంకా ఎక్కువగా అయిపోయాను అనమాట నేను. సో ఇంకా నా పరంగా అయితే పిల్లలతో చాలా ప్రాబ్లం వస్తుంది. ఇంకా అలాగే అక్కడ డ్యూటీ, ఇంకా తను అక్కడికి పోతే మేము కూడా షిఫ్ట్ కావాలి. సో ఇంక ఇప్పుడు ప్రజెంట్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అవుతాము. సో ఈ వీడియో పెట్టేటప్పటికి హైదరాబాద్లో ఉంటాను. నా షాప్ మెమొరీ ఉండాలనేసి షాప్లోనే వీడియో చేస్తున్నాను. ఇంకా అది నిజంగా చెప్పాలంటే లోపల కూడా చాలా బాగుంది, కానీ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం, మన ప్రాపర్ వెళ్ళిపోతున్నాం. పిల్లలకి స్కూల్ కూడా ఇబ్బంది ఉండదు, ఇంకా అన్నిటికీ ఫెసిలిటీస్ ఉంటుంది. ఖచ్చితంగా నేను అక్కడ కూడా ఆఫ్లైన్ స్టార్ట్ చేస్తాను పక్కా. అంటే మన ఏరియా అవన్నీ చూసుకొని మాత్రం ఖచ్చితంగా చేస్తాను. కానీ ఈ షాప్ అయితే ఒక రేంజ్లో తీసుకోవాలని అనుకున్నాను. అసలు చాలా ప్లానింగ్ ఉండే అనిపిస్తుంది. కానీ మనం ఏదైనా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది, పక్కా ఉంటుంది. ఈ బిజినెస్ పరంగా చాలా తక్కువ, ఒక డెమో అంటారు కదా, ఈ 3 monthsలో ఒక డెమో చేసిన టైప్ అయిపోయింది. అంటే ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది నాకు. ఇంకా నెక్స్ట్ మంచి ప్లానింగ్ కూడా బాగుంది. ఇంకా చలో హైదరాబాద్కి అయితే వస్తాము. నాది కంటిన్యూగా ఆన్లైన్ నడుస్తూనే ఉంటుంది మనది. ప్లీజ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇస్తాను, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. మంచి కలెక్షన్ అయితే గ్యారంటీ చెప్తున్నాను, మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్కి అయితే నేను తేనీకైతే ట్రై చేస్తాను. సో ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఇంకా కొత్తగా ఇప్పుడు వెళ్తున్నాను కదా, అంటే మనకు తెలిసిన ఏరియానే, మన ప్రాపరే కాబట్టి టెన్షన్ ఉండదు. కానీ ఇంకా హైదరాబాద్లో కొత్తగా ఏమైనా విషయాలున్నా నేను డైలీ వ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. మనది మెయిన్ ఛానల్ కూడా ఉంది పర్సనల్గా, ఐఎమ్ సోల్జర్ వైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అది కూడా స్టార్ట్ చేసి 3 years 4 years అవుతుంది. కానీ సేమ్ కొన్ని పిల్లలతో ప్రాబ్లం వల్ల అసలు టైం ఉండకుండా ఇంకా దాంట్లో కూడా స్టాప్ చేసినాను. ఇంకా అది కూడా ట్రై చేస్తాను. ఫైనల్గా అయితే హైదరాబాద్ వచ్చేస్తున్నాము. హైదరాబాద్లో కూడా ఆన్లైన్ నడుస్తుంది. అసలు ఇక్కడి వాళ్ళు కూడా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ తీసుకోవచ్చు, నేను అందరికీ పంపిస్తాను డ్రెస్. సో ఇంకంతా అట్లా అయిపోయింది ఒక 3 monthsలోనే. ఈ వీడియోలో లాస్ట్లో చెప్పాలనుకున్న పర్సన్ గురించి, మా హస్బెండ్ నన్ను నమ్మి చాలా చేశాడు. రియల్గా చెప్తున్నాను, అంటే నాకు చెప్తుంటే ఇట్లా వాటర్ వస్తున్నాయి కళ్ళల్లో నుంచి. చాలా చేశాడు తను. అంటే నేను ఒక 100% పెడితే తను 200% పెట్టి చేశాడు. షాప్కి వర్క్ అయినా పర్సనల్గా తను స్టాండ్ తీసుకొని చేశాడు. నేను కలెక్షన్ వరకు నేను స్టాండ్ తీసుకొని కలెక్షన్ తెప్పించుకున్నాను. ఇంకా తనే వర్క్ అంతా చేసుకున్నాడు. కానీ తను చేసిన పనికి ఇంకా నేనైతే సపోర్ట్ చేయలేకపోయాను. నేనైతే చాలా కాన్ఫిడెన్స్తో చెప్పి మరీ పెట్టించుకున్నాను షాపు. కానీ ఫైనల్గా ఇంకా అట్లా అయిపోయిందనమాట. ఇంకేం చేయలేం అని తను ఇప్పటికి కూడా నాకు ఫుల్ ధైర్యం ఇస్తాడు. ఏం కాదు, నెక్స్ట్ మళ్ళీ పెడదాంలే, కొంచెం టైం తీసుకుందాము అనేసి. ఇంకా మా ఆయనకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. సో నన్ను ఇంత సపోర్ట్ చేసి నీ వల్లనే నేను ఇట్లా ముందుకు వెళ్తున్నాను. సో ఈ వీడియో చూస్తే ఇంకా నువ్వు ఏమంటావో నాకు తెలియదు, కానీ నీ వల్లనే మొత్తం ఇంకా ప్రతిదీ. ఇంకా నువ్వు లేకుంటే అసలు నేను ఇంత కూడా చేయకపోదును. నేను మామూలుగానే చాలా భయపడతాను. అంటే నేను మాట్లాడే విధానం ధైర్యంగా ఉంటుంది అనుకుంటా, కానీ లోపల చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది, ఎవరికైనా అట్లా ఉండేది నేను. కానీ ఇంత వీడియో చేసేంత ధైర్యం రావడము, ఇదంతా చెయ్యడం అనేది అంతా మా ఆయన సపోర్టు, మా ఆయన మోటివేషన్ అన్నీ అనమాట. సో ఇది మా ఆయన గురించి చెప్పడం. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వీడియో కూడా లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో కలెక్షన్ వీడియో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.